గుర్రాలు ఠాగూర్ ఓర్చు పాండురంగారావు, చరణ్ బండారు బాబురావు, పవన్ బొత్తుల హరిమాలు కొండావు, బన్నీ బొత్తుల నాగేశ్వరరావు, జగదీష్ ఇర్లా రామారావు, దినేష్ బొత్తుల రంగయ్య, మల్లేష్ బొత్తుల దేవరాజు, జాదుబాయ్ ఏముల శ్రీబాబు, కంత్రి దేవాల బాలకోటేశ్వరరావు, ధర్మభిక్షం బొత్తుల వీరబాబు, అరగుండు బండారు బాలాంజీ, కోడిగుండు దేవలన్నమయ్య, పూర్ణిమాల్లో పుష్ప, కల్పన కుమారి కల్పన, డాన్సర్ లక్స్ పాప, డాన్స్ మాస్టర్ టి విల్సన్ నర్సరావుపేట, ఆర్గనైజర్స్ బొత్తుల వీరబాబు, తమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, సహాయకులు బొత్తుల శ్రీబాబు, విర్లా వెంకటరత్నం, కో డైరెక్టర్ బొత్తుల కొండలరావు, తమ్మిశెట్టి చిన్నేడు కొండలు, గ్రామ పెద్దలు మరియు ప్రజల సహకారంతో బాలమురళీ కృష్ణ, కృష్ణబాబు బిఏ, గాయని గాయకులు పద్మ, ప్లేబ్యాక్ ఆర్కెస్ట్రా యేసుబాబు పార్టీ, సెపరేట్ లాంగ్వేజ్ ఉంది రో, ఆ బొమ్మకే మస్తు మాసు మైలేజ్ ఉంది రో, ఆ బాడీకే సెపరేట్ లాంగ్వేజ్ ఉంది రో, బొమ్మకే మస్తు మాసు మైలేజ్ ఉంది రో, ఆ పంచులోన పవర్ఫుల్ పంచ ఉంది రో, వీడో తొంటరోడు వీడో మెంటలోడు.
అట్లా వచ్చింది పాపం ఫోన్ చేశాను అడవుడిగా వద్దులే వద్దులే ఆ గుళ్ళు కాడికి పోయాము ఏ గుడి चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन्दपद्मार्दो गजाननमहर्निशो अनेकदानं भक्तानां एकदन्तमुपास्महे
ఉపాసయే. శ్రీ వీరయ్య నాట్య మండలికి కలవతో పాడండి. స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం దీవెనలే మాకు నిండుగా ఈ శోభలలో శాంతి పండగ దీవెనలే మాకు నిండుగా ఈ శోభలలో శాంతి పండగ అడుగు జాడలందైక మత్స్యమున నడచిదమమ్మ కళామ తల్లి స్వాగతం సుస్వాగతం పద సేవలే మాకు దీక్షగా ఈ చిరునవ్వులే మాకు రక్షగా శ్రీపద సేవలే మాకు దీక్షగా ఈ చిరునవ్వులే మాకు రక్షగా నిరతము నిన్నే మదిలో నిలుపుతూ స్మరించెదము చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం వాణి వీణా స్మరరాగిణివై స్వరమాధుర్య విమోహన గుణివై వీణా స్వరరాగిణివై స్వరమాధుర్య విమోహన గుణివై నవరసరంజని నాట్య భంగిమల పొంగుచు పొరలే భువన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ వీరయ్య నాట్య మండలికి శ్రీకృష్ణ పరమాత్మకు చంద్రమూర్తికి శ్రీ ప్రసన్న స్వామికి శ్రీ విఘ్నరాజకు సాంబ శివునుకు సౌడేశ్వరికి శ్రీ కనకదుర్గ మాతకు శ్రీ అద్దకమ్మ తల్లికి శ్రీ అయ్యప్ప స్వామికి శ్రీ అక్కమ్మ తల్లికి లక్ష్మీ నరసింహ స్వామికి శ్రీ భావనారాయణ స్వామికి శ్రీ పాట స్వామికి శ్రీ సాయినాథ్ మహారాజుకి అల్లా దేవునకు శ్రీ అమ్మ తల్లికి యేసుక్రీస్తునకు సమస్త దేవతలకు భారత మాతకు ఆంధ్ర మాతకు కళామ తల్లికి పంతులు గారికి మందార్ రోసయ్య గారికి సమస్త గురువులకు శ్రీ కళామ తల్లికి చిట్టి
పాప. అమ్మో, టైం చూస్తే 10 అవుతుంది. ఠాగూర్ ఇంకా రాలేదు. ఛీ, ఈ మగవాళ్ళు ఎప్పుడు ఇంతే, వస్తానన్న టైంకి అస్సలు రారు బాబు. ఏ మగవాళ్ళు ఏమిటో, ఇంకొకసారి వీళ్ళని అస్సలు నమ్మకూడదు. హాయ్ పూర్ణిమ, కాబోయే వాడు కోసం కళ్ళు మూసుకొని కలగలంటున్నావా? ఏ పూర్ణిమ, ఏంటి నీకోసం 5 నెలల తర్వాత వస్తే నా కోసం పలికే స్వాగతం ఇంతేనా? చాలేండి, మీకోసం నేను ఎంత ఆశగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇప్పుడు 5 నెలల తర్వాత వచ్చి నా కోసం ఎదురు చూస్తున్నారా అంటున్నారా? మీరెప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్తారా అని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నానో తెలుసా? వచ్చాక పూర్ణిమ, నీకోసం రెక్కలు కట్టుకొని మరి రేసు గుర్రంలా పరిగెత్తుకుంటూ వచ్చాను. అంతేలే, నా కోసం ఏమీ తెలియదా మరి? తెచ్చాను, ఏమిటో కనుక్కో చూద్దాం. తెచ్చారా? ఏమై ఉంటుందబ్బా? గాజులా లేక మల్లెపూలా? కొంపదీసి నాకు ఇష్టమైన నక్లీసా? నక్లీస్ ఎందుకే పిచ్చి మొకమా, ఏకంగా నీకోసం తాళిబట్ట తీసుకొచ్చాను చూడు. మై గాడ్, మీరు అసలు కనపడరు కానీ మీరు మహా చిలిపి. చిన్న పిల్లాడి మన సత్తులు లాంటి నన్ను పిలిచి చిలిపి కుర్రవాణి చేశావు. ఇక ఆగలేను, అర్జెంటుగా ఊపిరాడిన ముద్దులతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేయాలనిపిస్తుంది. నువ్వు కోరుకున్నట్లుగానే మన పెళ్లి విషయం తొందరగానే సెట్ చేశాను. ఇక నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేయడమే ఆలస్యం. ఏంటి అమ్మాయి గారికి అంత తొందరగా ఉన్నారు? అబ్బాయిని చూసి ఆగలేకపోతున్నాను. 5 నెలల తర్వాత కనిపించారుగా, అందుకే ఈ కూడా వయసు మిమ్మల్ని కరువింపచాగింది. ఈ 5 నెలల ఎడబాటు మన ఇద్దరి మధ్య ఎంత ప్రేమను పెంచిందో మాటల్లో చెప్పలేని పూర్ణిమ. అవును, ప్రతిరోజు నిన్నే తలుచుకుంటూ నీ పేరే చెప్పిస్తూ నీకోసమే ఎదురు చేస్తున్నాను. నీ అల్లరి చూపులతో నన్ను ఆనంద మరుపం చేస్తుంది. ఆ చిలిపి చూపులే నన్ను ఇంకా గుచ్చుకుంటున్నాయి. ఏమిటి అమ్మాయి గారు అంత ప్రేమ నా మీద? అబ్బా, ఇది ప్రేమ కాదు, తాపం. ప్రియుడి ఎడబాటు తరించలేని ప్రేయసి ప్రేమ తాపం. ప్రియురాలకే అలా ఉంటే ప్రియుడికి ఎలా ఉంటుంది? ఎప్పుడు నీ ముందు వాలిపోవాలా? నీ మెడలో ఆ 3 ముళ్ళు వేయాలా? మన మొదటి రాత్రి ముహూర్తం ఎప్పుడు పెట్టాలని ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారో తెలుసా? నా మీద నీకున్న పిచ్చి, ఆ ప్రేమ ఏమిటో నాకు తెలియదనుకుంటున్నారా? కానీ నా బాధల్లా మా నాన్న గురించే. ఏ పూర్ణిమ, మీ నానే కాదు, ఆ సూర్యచంద్రులు అడ్డం వచ్చినా మన పెళ్లి ఆగదు. ఈ పంచభూతాల సాక్షిగా మన పెళ్లి జరుగు తీరుతుంది. భయపడకు. ఠాగూర్, నాకు మాత్రం చాలా భయంగా ఉంది. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకో, నన్ను నీ దానిగా చేసుకో. ఏ పిచ్చి పూర్ణిమ, నువ్వు నా సొంతం. నా నుండి మీ నాన్న కథ కదా, తనను పుట్టించిన ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఠాగూర్, నాకు మాత్రం ఎందుకో భయంగా ఉంది. నీ మీద నమ్మకం లేక కాదు, పెళ్లి చేసుకోవాలని మా మావయ్య జగదీష్ ఎంతో ఆరాట పడుతున్నాడు. అందుకని నాకు చాలా భయం వేస్తుంది. ఒక్క జగదీశే కాదు, 100 మంది జగదీశులు వచ్చినా కానీ మన పెళ్లి ఆగదు.
ఈ పంచభూతాల సాక్షిగా మన పెళ్లి జరిగి తీరుతుంది. కాదు, నిన్ను చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. ఐ లవ్ యూ సో మచ్. ఐ టు లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. పూర్ణిమ, ఆలస్యం అమృతం విశ్వం అన్నారు పెద్దలు. ఈ క్షణమే నీ మెడలో 3 ముళ్ళు వేసి ఆ అర్థంగా స్వీకరిస్తాను. ఇక్కడే మా ఆంజనేయ స్వామి సమక్షంలో, మన ఆరపల్ల పెద్దల సమక్షంలో నీ మెడలో 3 ముళ్ళు వేసి నా భారీగా స్వీకరిస్తాను. ఏమంటాను? మీ ఇష్టమే నా ఇష్టం అంటాను. మీ ఇల్లాలుగా మీ పాదసేవ చేసుకునే కంటే అంతకంటే అదృష్టం నాకు మరేముంటుంది? ఇప్పుడు నా దగ్గర ఉన్నావు, ఇక్కడ మన పెద్దలంతా ఉన్నారు. ఇప్పుడే ఒక 5 నిమిషాల్లో మన పెద్దోళ్ళని పిలిచి మనం పెళ్లి చేసుకుందాం. శుక్లం వరదరం విష్ణు సత్యవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే. అయ్యా పెద్దలు తమ్మిశెట్టి చిన్నేడుగొండ గారు, బొత్తుల కొండలరావు గారు, తమ్మిశెట్టి చిన్నేడుగొండ గారు, అమ్మాయిని పిలవండి అయ్యా. స్వాహ స్వాహ గణేంద్ర స్వాహ జ్యోతి స్వాహ విష్ణు స్వాహ జ్యోతి స్వాహ స్వాహ విష్ణు స్వాహ. వినాయకుడు పూజ చేయండి. ఓం గణపతి స్వాహ స్వాహ. బాయ్. తమ్మిశెట్టి హనుమంతరావు గారు, పిల్ల మేనమామ రావాలా? పిల్ల మేనమామ అమ్మాయికి మెట్టులు పెట్టండి. మెట్టులు పెట్టాలి, మీరు మెట్టులు తీసుకురండి. పిల్ల ఇట్రండి ఇట్రండి ఇట్రండి, మెట్టులు పెట్టండి అమ్మాయికి. అబ్బాయి పురోహితులు గారు, ఆ ముహూర్తం తాళైంది, తాళి కట్టమన్నాయా, తాళి కట్టమన్నాయా, తాళి కట్టు అబ్బాయికి తాళి. స్వాహ స్వాహ. దండలేసుకోండి, దండలేసుకోండి, దండి. ఆరేపల్లి ఆంజనేయ స్వామి స్వాహ, ఓం రంగే స్వామి స్వాహ, గణపతి స్వాహ. రండి రండి. మరి అమ్మాయికి కట్న లాంఛనాలు ఏమైనా ఇస్తున్నా, చదివిస్తున్నారా? ఎర్లాంజి బాబు గారు రావాలండి. ఒకరు వేసుకున్నా కళ్యాణ
వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మాంగళ్య దారుణముహూర్తమే రంగయ్య కళ్యాణమే తలంబ్రాలు అరుంధతి నక్షత్రం చూపియా అయిపోతే వెళ్ళిపోదాం. అమ్మాయి చేయించు చూపి స్వాహ స్వాహ కదలిక కునుకే కొండెక్కాక కూర్చొనిస్తుందా కుదురంటూ కుదరక కలువతో కలవగా కలబడదా కొండగా తప్పినక తప్పదిక చపాయించేసిందే దుంపతగా చెప్పలరైక తప్పినక దీంతనక
నిలవలేక రాడా నెలవంక ఇలవంక చకచక సొరవగా కొరివిగా జతపడగా జోరుగా తత్తునక తప్పదిక దీంతనక తగ్గదిక దబాయిల్ చేసిల్దే దుంపతక జబ్బల రైక నిభాయించేదెట్ట నిప్పుసెగ నివ్వెరపోక తత్తునక తప్పదిక జింతనక తగ్గదిక భిక్షానికి ఓటెయ్యొద్దా, ధర్మభిక్షానికి టికెట్ ఇయ్యొద్దా? నన్ను ఆపగలే దమ్మెవడకుందిరా? నాకెవర్రా సీట్ ఇవ్వండి. ఇప్పుడే ఆఫీస్కి పోయి తేల్చుకొని వస్తా. ఆ తర్వాత నీ సంగతి చూస్తా. ధర్మభిక్షానికి టికెట్ ఇవ్వద్దు. టికెట్ కన్ఫామ్ అయింది. ఇప్పుడేం చేస్తావురా? ఇప్పుడేం చేస్తావు? ఈ చదువుకున్న వాళ్ళతో చాలా అయిందిరబ్బా. ఈ నాయల్లో చదువు నేర్పిన కానుంచి ప్రతి ఒక్కడు ఓట్లు వేయొద్దు, సీట్లు వేయొద్దు, ఓట్లు వేయొద్దు, సీట్లు వేయొద్దు. ఇట్లా చేస్తే మేమైపోతారా బిడ్డ? ఇయ్యొద్దు, సరే వేయొద్దు. నన్ను ఆపగల దమ్మె ఉడుకుందో చూద్దాం. చేస్తే తల్లి ఇక కొస్తా. మనకి సీట్ కన్ఫర్మ్ అయింది. ఊరు బయట ఒక కాలనీ ఉంది, అక్కడ నుంచే ప్రచారం మొదలు పెడదాం. ఎలక్షన్ మూమెంట్ లో కూడా అందరితో గొడవలు వద్దు బిడ్డ. మన పనేదో మనం చేసుకుందాం. మన పనేదో మనం చేసుకుందాం. ఆ తర్వాత వాడు ఏం చెప్తారో చూద్దాం. పదనా, ఆ కాలనీలో మనకు ఒకడు ఎదురు తిరుగుతున్నాడు, వాడంతా చూద్దాం. చూద్దాం 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 పదండి పదండి. నియోజకవర్గం ప్రజలకి నమస్కారం. రేపు జరగబోయే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పామరు గుర్తుపై పోటీ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు నేను ఒక సామాన్య పడిపంతులని. నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఎన్నికల బరిలో దిగుతున్నాను. నేను ఒక ఉద్దేశంతో ఈ రాజకీయ రచ్చులో అడుగు పెడుతున్నాను. మీ అందరి ఓటు నాకేసి నన్ను గెలిపించండి, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు తెలుసు, మీకు తెలుసు, నేను ఒక సామాన్య బడిపంతులని. నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఎన్నికల బరిలో దిగుతున్నాను. నేను ఒక ఉద్దేశంతో ఈ రాజకీయాల్లో అడుగు పెట్టాను. ఒక మూర్ఖుని ప్రవర్తన కంటే ఒక మేధావమానం ఈ దేశానికి ఎంత కీడు చేస్తుంది. అందుకే ఈ ఎన్నికల పోటీ చేస్తున్నాను. అవినీతి పరుల్ని, ప్రజా సమస్యలను పట్టించుకునే నాయకుల్ని మనం అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళు మన సంగతి మర్చిపోతారు. వాళ్ళు ఎలక్షన్లో పెట్టిన డబ్బు దండుకునే ప్రయత్నంలో ఉంటున్నారు. అసలు ఎన్నికల్లో గెలవటానికి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? ఈ సామాన్య ప్రజలకి
తాగుడు నేర్పించాల్సిన అవసరం ఏముంది? ఏ ఇండియన్ పిల్లట్ కోడ్లో రాసి ఉంది? ఓట్ల కోసం నోట్లు పంచిపెట్టాలని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు కేసులు ఈ పేద ప్రజలకి తాపాలని. ఒక్క నిమిషం ఆలోచించండి, మీరందరూ ఒక్క నిమిషం ఆలోచించండి. తాగిన మైకంలో మన ఇజ్జత్సాన్ని మరిచి మన ఓటుని నోటుకు అమ్ముకుంటున్నాం. 1000 రూపాయల నోటుకి క్వార్టర్ మందుకి అమ్ముడుపోతున్నాం. ఒక వ్యక్తి ఒక ఓటు, ఒక విలువ అని మన చట్టంలో రాసి ఉంది. ఆ చట్టాన్ని మనం మరుస్తున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన అజ్ఞానం అవ్యూహం వల్ల జరుగుతుంది. ప్రియమైన ఓటర్ మహాశీలరా, ప్రతి పౌరుడు బాధ్యతను తెలుసుకొని మీ అమూల్యమైన ఓటును పామురు గుర్తుపై వేయండి. మన ప్రాంతానికి ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు కల్పించండి. పామురు గుర్తుపై ఓటు చేసి నన్ను ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ని అఖండ మెజార్టీతో కల్పించవలసిందిగా ప్రార్థన. పెడుతుండా గొడ్డల గుర్తుకే ఓటేయాలా, లేకపోతే తల్లి పేకలు తగ్గుతాయి. గొడ్డల గుర్తుకే ఓటేయాలా, లేకపోతే పిల్లలకి తల్లులుండరు, పిల్లలకి మొగుళ్ళుండరు. తల్లి ఊరంతా వల్లకాడవుతుంది. నేను చెప్పిందే వినాలా. 40 సంవత్సరాలుగా ధర్మవృక్షం ఈ నరసరావుపేట నియోజకవర్గానికి కనుసైగతో శాసించే దమ్ము ఉండదా ధర్మవృక్షం? నేనే గెలవాలా? గొడ్డల పార్టీ గెలవకపోతే గొడవలు జరుగుతాయి. ఆ బడిబంతులు గారు నా మీద పోటీకి దిగి వాడికి బుద్ధి మీరే చెప్పాలా. పదవిలో పండిపోయినోడిని, పలుకుబడి పబ్లిక్ లో పలుకుబడి సంపాదించినోడిని నేను ఎటు తిరిగితే అంటే ప్రభుత్వం ఉండాలా. నేను చెప్పిందే మీరందరూ చెయ్యాలా. దీన్ని ఎవరు కాదర చేసినా అడవిలో సిద్ధపులికి ఆహారం అవ్వాల్సిందే. నేను గెలవాలా, అసెంబ్లీలో కూర్చోవాలా. ఈ ధర్మవృక్షం అంటే రాజకీయ రావణ బ్రహ్మని మీరందరూ అనుకోవాలా. నేను గెలవకపోతే బస్సులు తగలబడతాయి, పెట్రోల్ బంకులు పేలిపోతాయి, రైలు బండ్లు ఆగిపోతాయి, మీ గుడిసెలలో మంటలు వేగుతాయి. ఈ ఊరినే వల్ల కాడు చేస్తా, సునామీ లేపుతా. వస్తా, గెలిచి మళ్ళీ వస్తా. బలపే విరిసే ఎదలో పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల
బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే గడపలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే గడప తట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే అలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే పిల్లాడ గుండెలోన ఇల్లే కట్టేసినావే ఎన్నాళ్ళ సిగ్గులన్నీ ఎలా కొట్టేసినావే బిల్లు లాంటి నీ ఒళ్ళు విసురుతుంటే బాణాలు గడ్డి పరకపై అగ్గి పుల్లలా భగ్గుమన్నవే నా కళ్ళు నీ మాటలోని రోజాలు గుచ్చుతుంటే మరి ముళ్ళు నిప్పు పెట్టిన తేనె పట్టులా నిద్ర పట్టదే రాత్రుళ్ళు నీ నడుము చూస్తే మళ్ళీ తీరా నా మనసు దాని నల్లే తోనీగా మెల్లమెల్లగా చల్లినావుగా కొత్త కలలు బాగా పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే అల్ల పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే ఎన్నాళ్ళ సిగ్గులని ఎలా కొట్టేసినావే మా బుజ్జులు కదా రాండి నాన్న అన్నం తిందురు గాని నాకు అన్నం వద్దు, ఐస్ క్రీమ్ కావాలి. చరణ్ పవన్ మీ నాన్న వచ్చేసరికి లేట్ అవుతుంది. నా మాట విని ఫోన్ చేసి నిద్రపోతాడు. రాండి నాన్న. నా లేకుండా నేను అన్నం తిన్నా, నాకు వద్దు. మీ నాన్న వచ్చేసరికి లేట్ అవుతుంది నాన్న. ఇదిగో, మీకు వచ్చేసరికి బోల్డ్ని చాక్లెట్లు లడ్లు కూడా తీసుకొస్తారు. నా బుజ్జి కదూ. రాండి నాన్న, ఫోన్ చేదురు కానీ. మమ్మీ ఇదిగో, మీరు ఇలా గారాలు చేశారనుకో నాకు ఇంకా ఏడుపు వస్తుంది. నా బుజ్జి కదూ. రాండి నాన్న, మీకు భోజనం వడ్డించి నాన్న గురించి నేను కూర్చుంటాను. పదండి. పూర్ణ, దాహంగా ఉంది, మంచినీళ్ళు పెట్టకరా. తీసుకోండి. అబ్బా మెల్లిగండి, అంత తొందర దేనికి? ఒక ముఖ్యమైన పని మీద బిజీగా ఉన్నా పూర్ణిమ. మీకు పెళ్ళం పిల్లల కంటే అంత ముఖ్యమైన పని ఏమిటో? పూర్ణిమ, పొద్దస్తమానం నా పిల్లం నా పిల్లలంటే ఈ అనాథ ప్రజల గురించి ఆలోచించేదెవరు? ఈ అనాథ ప్రజల గురించి ఆలోచించేదెవరు? ఈ పేద ప్రజల గురించి ఆదరించి దారి చూపేదెవరు? ఏమిటండి పేద ప్రజలేంటి, అమ్మాయికి జనం ఏంటి? మీరు చెప్పేదేమిటో నాకు అసలేం అర్థం కావడం లేదా? ఐశ్వర్యంలో తుల తొగిన దానివి, పట్టుపరుపుల మీద యువరాణిలా పెరిగిన దానివి. ఈ పేద ప్రజల కన్నీటి బతుకులు
నీకు తెలియదు పూర్ణ, నీకు తెలియదు. కాస్త నాకు అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. మన ప్రాంతంలో ప్రజలు తాగటానికి మంచినీరు లేక, సురక్షితమైన మంచినీరు దొరక్క అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం వాటర్ ప్లాంట్ కోసం కేటాయించిన 30 లక్షల్ని ఆ రాజకీయ దొంగలు ధర్మభిక్షం మింగేశాడు. జనాలు చేసేదేమి లేక, ఆ ధర్మభిక్షాన్ని ఎదిరించలేక చేతులు ముడుచుకొని కూర్చొని ఉన్నారు పూర్ణిమ. ఏమండి, మా నాన్న గురించి మీకు తెలియనిది కాదు. అతను డబ్బు పిచ్చి పట్టిన ధన పిచాచి. అలాంటి వానితో మీకెందుకండి? నా మాట విని మీ ప్రయత్నాన్ని మానుకోండి. తెలుసు పూర్ణ, తెలుసు. ధన పిశాచ పట్టిన ఆ ధర్మభిక్షాన్ని గద్దె దించడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. ఏమిటండి ఆ నిర్ణయం? నా టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రేపు జరగబోయే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎన్నికల బరిలో దిగుతున్నాను మీ నాన్నకు పోటీగా. చూడండి, అన్యాయాన్ని అరికట్టి ధర్మాన్ని నిలబెట్టాలని నిలువు తవ్వుకొని మీరు ఈ టీచర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. అలాంటిది మీరు రాజకీయాల్లోకి దిగుతానంటే నాకు అసలేం అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరూ రాజకీయం రొచ్చు అనుకోబట్టే రౌడీలు గుండాలు రాజ్యమేలుతున్నారు. మేధావులందరూ తలుపులు మూసుకొని ఇళ్లలో కూర్చుంటే ఏలు ముద్రగల అసెంబ్లీకి వెళ్ళి పరిపాలిస్తున్నారు. పేద ప్రజలందరూ ఉండటానికి ఇల్లు లేక గుడిసెల్లో మగ్గిపోతున్నారు. ఆ ధర్మభిక్ష దుర్మార్గాలకి ఆకుతైపోతున్నారు. ఏమండి, నా మాట వినండి. మా నాన్న ఎంత దుర్మార్గుడో మీకు తెలియదా? కట్టుకున్న భార్యనే అతి దారుణంగా కిరసనాలు పోసి చంపాడు. అలాంటి కిరాతకుడితో మీకెందుకండి? వద్దండి, నా మాట విని మీ ప్రయత్నాన్ని మానుకోండి. పూర్ణ, ఏంటి పిరికి మాటలు? ప్రతి ఒక్కరూ ప్రాణం మీద తీపి, బతుకు మీద ఆశ ఉండబట్టే సమాజంలో జరిగే అరాచకాలకి అంతు లేకుండా పోతున్నాయి. కళ్ళ ముందే దోపిడీ జరుగుతున్నా ఇదేమిటని ప్రశ్నించే నాదులు లేకుండా పోతున్నారు. మధ్య మనుషులు పొడుచుకుంటుంటే నోరు లేని జీవాల నోటి గుడ్డలట్టం పెట్టుకొని ఉంటున్నారే కానీ ఇది తప్పని నిర్ణయించే వాళ్ళే లేరు. కొట్టినా వద్దు, నన్ను ఆపొద్దు. ఆ ధర్మభిక్షాన్ని ఊపిరి తీసి పదమ సింహం అవతారం ఎత్తుతాను. ఏమండి, మీకు చెప్పేంత ధైర్యం నాకు లేదు. మీరు నాకు, నా బిడ్డలకి, నాకు భర్తగా, వాళ్ళకి తండ్రిగా ఉండడమే నాకు కావాల్సింది. మరింకేమీ నాకు వద్దు. పూర్ణ, ఆ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను విశ్వశాంతి కోసం శాంతి కబోరాన్ని ఎగరవేయాలనుకుంటున్నాను. పామరు గుర్తుపై పోటీ చేసి మీ నాన్న ఓట్ల రిగ్గింగ్ భాషల బద్దలు కొట్టి ఓట్ల శ్రీరామ సృష్టించి మరో కొత్త చరిత్ర రాస్తాను. ప్రజల పన్నిధుల నాయకుడిని, అసలైన ప్రజానాయకుడు ఎలా ఉంటుండో ఈ ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఏమండి, ఇంత ఆశయం తృప్పతి కదా మిమ్మల్ని చూస్తుంటే నాకు మీతో తోడుగా సహాయం చేయాలనిపిస్తుంది. జనాన్ని బాగు చేయాలనే మీ ఆలోచన, నా వంతు సేవ నేను చేస్తాను. శబాస్ పూర్ణిమ, శబాస్. ఇప్పుడు నా భార్య అనిపించావు. నీలాంటి భార్యలు భర్తలు ప్రోత్సహించి భర్తలతోటే దేశభక్తి నూరిపోసి ఉద్యమాలు నడపాలి. దేశ స్వేచ్ఛ కోసం పాటుపడాలి. చూడండి, స్వతంత్రం కోసం పోరాడిన ఆనాటే కాదండి, పురాణాల్లో కూడా భర్తకు విధేయతగా ఉండి ధర్మం కోసం పోరాడి వీరనారిమణులు ఎంతో మంది ఉన్నారు. నరకాసుని చంపిన శ్రీకృష్ణుడికి సహాయం చేసింది ఎవరో తెలుసా? సత్యభామే కదా. కౌరవుల కూటిల నుండి వాళ్ళని నిలబెట్టడానికి సహాయం చేసింది ద్రౌపదియే కదండి. అవును పూర్ణిమ, అవును. ఈ క్షణం నుంచి మన ఆశయం ఒకటి. అంధకారంలో ఉన్న
ఈ సమాజాన్ని అజ్ఞానంలో ఉన్న మన ఊరి జనాల్ని బాగు చేసుకోవడం మన కర్తవ్యం. కర్తవ్యం నిర్వహణలో పడి భార్య పిల్లల్ని మర్చిపోకూడదు మరి. పెళ్ళామంటే గుర్తుకొచ్చింది. స్థానానికి వేడి నీళ్ళు తోడు. తర్వాత తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు కాదు, ఏమి చేయబోతున్నారని అడగాలి. మీరు ఏం చేయబోతున్నారో నాకు బాగా తెలుసుగా. ముందు మీరు స్నానం చేసిరండి. మీకోసం ఎంతో ఇష్టమైన మినపకాయలు వేశాను, రండి. ఏ పూర్ణిమ, గారెల కాడికి ముందు నిన్ను తినాలనిపిస్తుంది. ఏదైనా నీ తర్వాతే నాకు. అయ్యో రామా, మిమ్మల్ని మాటలో పెట్టడం నాదే బుద్ధి తక్కువ. పదండి, తొందరగా స్నానం చేద్దరు గాని. వెళ్ళాలంటే ముందు ఈ ప్రియుడి ఆరాటం తగ్గాలిగా. అందమైన ఈ రాత్రి వేళలో జంటగా ఉన్న మన ఇద్దరం ఆడాలి, పాడాలి, ఆనందించాలి. ఈ రాత్రి అంతా ఎంజాయ్ చేయాలి. ఆహా, జువ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది. వెచ్చని కోరిక రగిలిందిలే. నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది. తీయని కానుక దొరికిందిలే. నీవే నా ప్రేమవులే, నీకేలే అందుకో ప్రేమ గీతం. జువ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది. వంపులో సొంపులో అందముంది. కసి చూపులో ఊపులో పందెముంది. వంపులో సొంపులో అందముంది. కసి చూపులో ఊపులో పందెముంది. కాశ్మీర కొండలో అందాలకే కొత్త అందాలు ఇచ్చావు. కాశ్మీర బాగులో పరుగులకే కొత్త అడుగుల్ని నేర్పావు. నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి. కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది.
కస్సుమని కొండగాలి కట్టిలా గుచ్చుతోంది కస్సుమని పిల్ల